2025 సంవత్సరం జూన్ నెలలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తారా గురుగారు? మొట్టమొదటిగా మేషరాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు మేషరాశి ఫలితాలు చెప్పుకోవటానికి కానీ చివరిదాకా మీనరాశి వరకు ఫలితాలు చెప్పుకోవటానికి కానీ పెద్ద గందరగోళం జరిగింది ఈ మధ్య. మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు చోటు చేరినాయి. మళ్ళీ 6 గ్రహాలు తలాదారి బయలుదేరినాయి. కుంభంలో ఉన్న శని మీనానికి వచ్చాడు మార్చి 30. మీనంలో ఉన్న రాహువు మే నెల 18వ తారీఖు కుంభానికి వచ్చాడు. కన్యలో ఉన్న రాహువు సింహానికి వచ్చాడు. వృషభంలో ఉన్న గురువు మిథునానికి వచ్చాడు. ఏమిటి ఇది? విచక్షణ కావాలి. 9 గ్రహాల్లో 5 గ్రహాలు ఎక్కువ కాలం ఉండేవి. 2 సంవత్సరాల 6 మాసాలేమో శని ఉంటాడు, సంవత్సరాల 6 మాసాలేమో రాహుకేతువులు ఉంటాడు, సంవత్సరం గురువు ఉంటాడు. వీళ్ళందరూ ఒక్కసారే మారారు. ఒక్కసారి మారితే చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే నేను ఈ మధ్య చెబుతుంటే 2-3 ప్రశ్నేశారు, ఏమండి రాశిఫలం చెబుతున్నాను, 25 వంతులేను 75 వంతులు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వస్తుంది, ప్రతివాళ్ళు కూడా జాతకాలు చూపించుకోవాలి అని చెబుతున్నా. ఈ గ్రహాలు ఈ విధంగా మారిన కారణం చేత కాళ్ళతో నడిచే తలతో నడవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి పట్టింది. కాబట్టి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రతివాడికి కూడా కష్టంగానే ఉంది. ఒక గ్రహం కాకపోతే ఒక్క గ్రహమైనా బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మేషరాశికి చూసుకుందాం. ఈ మేషరాశికి వచ్చేప్పుడు శుక్రుడు, బుధుడు, రాహువు 3 గ్రహాలు బాగున్నాయి. రాహు అంటే ధనాన్ని ఇచ్చేవాడు, శుక్రుడు వివాహ సౌఖ్యం పుత్ర సౌఖ్యం ఇచ్చేవాడు, బుధుడు వ్యాపార కారకుడు, గురువు తృతీయంలో వచ్చిలో బాగున్నాడు. 2 గ్రహాలు మాత్రం ఒక తొక్కితే మళ్ళీ పైకి లేచే పని లేదు. శని ద్వాదశంలో ఉన్నాడు, కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. ద్వాదశాంత్యో వ్యయో లిఫ. ఒక్క శని కానీ కుజుడు కానీ గురువు కానీ 12 కానీ 1 కానీ 2 కానీ 8 కానీ 4 కానీ ఉంటే ఉండే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, చేసే ఉద్యోగం నుంచి మారిపోవాలి, తినే తిండి లేకుండా పోవాలి. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే మాత్రం ప్రతివాడు జాతకం చూపించుకోక తప్పదు. శని కుజుల వల్ల సమస్యలు, అనారోగ్యం రావచ్చు. అనారోగ్యం ఎట్లా ఉంటుంది? జలుబు. ఓ 2 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఎన్ని పరీక్షలు చేసినా ఏం కనపడదు. వ్యాధి ఏదో నిర్ధారణ కాదు. ఇంకా చూద్దాం, ఇంకా వ్యాధి నిర్ధారణ కాకముందే జలుబు తగ్గిపోతుంది. జలుబుకి 2 లక్షలు ఖర్చు అయిపోయింది. నిన్న కాలేజీలో వెళ్ళే పిల్లాడు నిన్ననే జరిగింది, నాకు ఫోన్ వచ్చింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి. ఇట్లా వ్యాధులు. శని వల్ల నడుస్తుండగా చెబుతున్న జాగ్రత్త. శని బాగా ద్వాదశంలో శని ఉన్నాడు మేషరాశికి. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వద్దు, యాత్రలకు పోవద్దు. ఎవడో వస్తాడు, అరే ఎంతో ఎంగుచున్నా భయపోయి తప్పారా, ఇద్దరు కలిసి బయలుదేరతారు. వీడు వాడు పోతూ ఉంటాడు, పక్క నుంచి 2 వీలర్ తీసుకొచ్చి వచ్చి గుద్ది వెళ్ళిపోతాడు వాడు. వీడి నడువులో కాళ్ళు ఇరిగిపోతాయి. తీసుకెళ్ళిన వాడు బాగానే ఉంటాడు, వెళ్ళినవాడు కాళ్ళు నడువులో ఇరుగుతాయి. ఇట్లా ఉంటుందని చెబితే మరి ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇంట్లోనే నడుస్తూ ఉండగా కాలు మడత పడ్డది, పడ్డాడు, ఫ్రాక్చర్ అయింది, చిట్లింది. 3 నెలల వరకు కాలు కింద పెట్టకూడదు, ఇంట్లోనే మంచం నుంచి కాలు కింద పెట్టకూడదు. మొత్తం పిండి కట్టేశారు, బయటకు పోవటం లేదు, ఉద్యోగం మానుకున్నాడు, తినటానికి తిండి కావాలి, రోగానికి మందులు కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వీటి దాకా పోవాలా? ముందు మనం తప్పించుకోవాలా అంటే జాగ్రత్త అవసరం. నాకు నేను ఎన్నో పూజలు చేయించాను, ఎన్నో యాగాలు చేయించాను, ఎన్నో గ్రహాల పూజలు చేయించాను, నాకు తగ్గలేదు. అన్నీ చేయిస్తూనే ఉన్నావు, అన్నీ బాగానే చేయిస్తున్నావు,
ఏం చేస్తావు? ఒక చిన్న పని చేస్తావు. ఏమిటంటే నీకు పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక మధ్యతరగతి వయసుకు వచ్చావు, ఈమె కాస్త రూపం తగ్గిపోయింది, ఉద్యోగం చేస్తూ వచ్చి ఆమె దొరికింది, ఆమె చాలా బాగుంది, బాగా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడి ఈయనింట్లో ఈమె నచ్చలేదు లేదా, ఈమెకి ఆయనకి పట్టలేదు, ఆమెకి ఆమె మొగుడికి పట్టలేదు, ఇద్దరు ఏకమైనారు. ఆమెమో మొగుడిని వదిలిపెట్టి నేను పెళ్ళాన్ని వదిలిపెట్టాడు. ముసలాళ్ళ గతి ఏంది, కన్న పిల్లల సంగతి ఏంటి? ఈ పాపం ఎట్లా పోతుంది? అందరూ గనులే. ఎట్లాంటి గనులు అంటే యవనం చాలా కొద్దే. ఆ యవనంలో చేసే పనులు మాత్రం చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. నేను సంపాదిస్తున్నా, నీకు అన్నం పెడుతున్నాగా, నీకేమైనా తక్కువ చేశానా? నీకేం తక్కువ చేయట్లేదు. నేను ఎక్కడ తిరిగితే నీకెందుకు? నేను ఇంకో చోట తిరుగుతాడు. సరే, అన్నం పెడుతున్నావు, బాగానే ఉంది. ఆమెని ఈమెని ఒక పెళ్ళానికి పోషించడానికి, పిల్లలకు చదువు చెప్పించడానికి కనీసం నెలకి ₹1,00,000 సంపాదించేవాడికి చాలటలే. ఈమె పిల్లల్ని ఆమె పిల్లల్ని పోషిస్తాడా? ఇట్లా అంటున్నాను అనుకోవద్దు. 100కి 90 చోట్ల ఇది జరుగుతుంది. ఇది మహాపాపం. ఎట్లాంటి పాపం అంటే స్త్రీహత్య పాపం, శిశుహత్య పాపం, గర్భస్రావం చేయడం ఇంకో పాపం, భార్యాభర్తలకి సంబంధం లేకుండా చేయడం ఇంకొక పాపం, అజామధ్యే ద్విజామధ్యే దంపత్యో గురు శిష్యో, ఆవుదుల మధ్య, గురు శిష్యుల మధ్య, దంపతుల మధ్య ఎవడైతే ఎడలబాపుతాడో కొన్ని జన్మల వరకు వీడు పతనమైపోతాడు. 4 కాళ్ళ జంతువుగా పుడతాడు. మానవుడికి 7 జన్మలు ఉన్నాయి. 7 పోలికలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది. సరిగ్గా చెప్పాలంటే మేషరాశికి శుక్రుడు, రాహువు, బుధుడు. వ్యాపారం బాగుంది, భార్య బాగా కలిసి వస్తుంది, డబ్బులు బాగా ఉన్నాయి, ఇష్టం వచ్చిన ప్రవర్తన. దీనివల్ల డబ్బులు లేక ఇబ్బంది పడేవాడు డబ్బు లేకుండా ఇబ్బంది పడితే డబ్బులుండి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. దీన్ని మార్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, నేను కూడా అనుకుంటా, పెళ్ళం వచ్చిన తర్వాత నాకు కూడా పెళ్ళయింది, భార్య వచ్చింది, రాగానే ఏంటి ఇన్నాళ్ళైంది గర్భిణి రాలేదా అనేవాళ్ళు ఉంటారు. సరే పిల్లలు పుట్టారు, అబ్బో నేను గనుని అనుకున్నాడు, అయిపోయింది, పిల్లలు పుట్టారు, పెరిగారు, ఇక వీళ్ళందరికీ ఎట్టా బతికించాలి, ఏంట్రా, ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకునే రోజు చాలా మందికి వస్తుంది. ఈ పరిస్థితులు కాక ఇంకో దారి దొక్కితే ఏమవుతుంది? ఎన్ని జాతకాలు చెబితే ఏంటి ప్రయోజనం? ఎన్ని జాతకాలు చూపించుకుంటే ఏం ప్రయోజనం? ఇది పరిస్థితి వస్తుంది. నా దగ్గర జాతకాలకు వస్తున్నారు, 2 కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆడ మగ 2, దాదాపు ఇప్పటికి 100 మంది వచ్చారు నా దగ్గరికి. అట్లా ఏమిటంటే మనిషి మాటల్లోనే అర్థమైపోతుంది. మరి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. ఈ మేషరాశికి పరిస్థితులు, సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. శని వల్ల, కుజుడి వల్ల పూర్తిగా నష్టం కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.